భారతదేశ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ని ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉపయోగించుకోవచ్చు. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ ఆర్టికల్స్ ప్రకారమే ఎవరికైనా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందంటే, ఈరోజు సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, చాలామంది ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వాళ్ళు కూడా మతోన్మాద భావం కలిగిన వారు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్లుగా, బీజేపీ తొత్తులుగా మారిపోయిన కొంతమంది జడ్జెస్ ఉన్నారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం కలిగి బీజేపీ యొక్క తొత్తులుగా ఉండి కొన్ని జడ్జిమెంట్లు చేయటం ఒకంత ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈరోజు మీ ముందుకి వచ్చానంటే, మీ అందరికీ తెలుసు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంచి పరిపాలన అక్కడ అందించారు. అయితే ఈయన మీదకి ఒక అభియోగం మోపబడింది. ఏంటంటే, లిక్కర్ స్కామ్లో ఈయన ప్రధాన నిందితుడిగా ఆరోపించబడ్డాడు. ఈయనతో పాటు కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కేసు జరుగుతూనే ఉంది. రీసెంట్గా కొన్ని దినాల క్రితం ఆ ఢిల్లీ హైకోర్టులో ఆ కేసు హీరింగ్కి వచ్చింది. హైకోర్టు జడ్జిగా ఎవరైతే ఉన్నారో స్వర్ణకాంత శర్మ అనే ఆమె హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ గారికి హీరింగ్ వచ్చినప్పుడు ఈయన సువర్ణకాంత శర్మ గారితో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ కేజ్రీవాల్ గారు నిజంగా ఈయన్ని హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, మనం సుప్రీంకోర్టు జడ్జిలని మనం ఏం క్వశ్చన్ చేయకూడదు, హైకోర్టు జడ్జిలని మనం ఏం క్వశ్చన్ చేయకూడదు, వాళ్ళు ఏది చెప్తే మనం అది వినాలి, వాళ్ళు ఏ తీర్పు తీరిస్తే ఆ తీర్పుకి మనం లోబడాలని ఈరోజు చాలామంది ఆలోచనలు ఇలానే ఉన్నాయి. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఆ చట్టాల గురించి అవగాహన లేని వాళ్ళు, కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ వరకు వాళ్ళు ఏది చెప్తే దానికి డూడు బసవన్న అని తల ఊపే పరిస్థితి ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కేజ్రీవాల్ గారు ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఆరోపించబడ్డాడో, ఈయన హైకోర్టులో తన కేసును తానే వాదించుకుంటూ ఈ సువర్ణకాంత శర్మ అనే జడ్జి గారికి కొన్ని సవాళ్ళు విసరటం జరిగింది. ఏమనంటే, ఇది ఎన్నో దినాలుగా జరుగుతుంది, 3 నెలల నుంచి ఈ కేసు హీరింగ్కి వస్తూ ఉంది. కానీ ఈ కేసు మీరు జడ్జిగా ఉండి ఈ కేసుకి న్యాయం చేయలేరు, దయచేసి మీరు ఈ జడ్జి పోస్ట్ నుంచి తప్పుకోండి ఒక సవాలుకరమైన మాటని విసరటం జరిగింది. ఇది ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి హైకోర్టు జడ్జిని క్వశ్చన్ చేస్తూ, మీరు ఈ జడ్జి పోస్ట్కి మీరు న్యాయం చేయలేరు, దయచేసి మీరు ఈ జడ్జి పోస్ట్ నుంచి తప్పుకుండా అనటం అది సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో గట్స్ ఉంటేనో, కాన్స్టిట్యూషన్ గురించి, ఆర్టికల్స్ గురించి ఎంతో అవగాహన ఉంటేనో ఈ మాటలు అంత నిర్భయంగా మాట్లాడగలుగుతారు. ఎందుకు అంటే, కేజ్రీవాల్ గారు ఆ సువర్ణకాంత శర్మ ఎవరైతే హైకోర్టు జడ్జి గారు ఉన్నారో ఆమెకు విసిరిన సవాల్ ఏంటంటే, మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు, అలాగే బీజేపీ ఏజెంట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ఆ ఢిల్లీలో ఒక పెద్ద అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ నెలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. దానికి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నారు సువర్ణకాంత శర్మ గారు. ఈమె ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు జరుపుతున్న అసోసియేషన్లో చాలాసార్లు ఏం కూడా పాల్గొన్నట్లుగా ఆయన కేజ్రీవాల్ గారు ఆరోపించడం జరిగింది. అక్కడ చాలామంది జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, లాయర్స్, అడ్వకేట్స్, ఇంకా చాలామంది ఎవరైతే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎస్లు పెట్టిన మీటింగ్లో తరచుగా పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకి ఆ పేర్లు బయటకు రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికి ఈమె కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగిన ఆమె కనుక, బీజేపీకి పార్టీకి అండగా నిలిచిన కనుక ఈమె కూడా అసోసియేషన్కి మీటింగ్కి 4 సార్లు హాజరైందని చెప్పి కేజ్రీవాల్ గారు అంతమంది ముందు, అంతమంది లాయర్లు, చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ ముందు ఆమెను క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు కలిసి పెట్టిన అసోసియేషన్ మీటింగ్కి 4 సార్లు వెళ్ళారు. మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు నాకు సరైన తీర్పు తీరుస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నా మీద కేసు మోపిందే వాళ్ళు కాబట్టి, మీరు అదే భావజాలం కలిగిన వాళ్ళు, అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు తీర్పు తీర్చే తీర్పు నాకు న్యాయపరంగా వచ్చిందని నేను అనుకోవట్లేదని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒకసారి
మీరు కేజ్రీవాల్ గారు హైకోర్టు న్యాయమూర్తిని ఏమని ప్రశ్నించారో మీరే ఒకసారి వినండి. मैम, एक लॉयर्स की बॉडी है अधिवक्ता परिषद. इट इज नॉट अ बार. इट इज एन आइडियोलॉजिकल बॉडी ऑफ बीजेपी एंड आरएसएस. उनका संगठन है. उनकी बॉडी में योर ऑनर 4 बार अटेंड करके आई थी. 26 दिसंबर को, 22 को, 17 मार्च 2023 को, 30 अगस्त 2024 को और 8 अगस्त 2025 को. उनकी जो आइडियोलॉजी है, हम उस आइडियोलॉजी के सख्त खिलाफ हैं और खुल के खिलाफ हैं उस आइडियोलॉजी के. और ये केस पॉलिटिकल केस है मैम. तो एक मेरे मन में ये बायस ये पैदा होता है. देयर इज अ रीजनेबल बायस इन द माइंड ऑफ दिस. చూశారుగా, ఇక్కడ స్పష్టంగా కేజ్రీవాల్ గారు డేట్లతో సహా చెప్తున్నాడు. మీరు 4 సార్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టిన మీటింగ్కి వెళ్ళారు, ఆ డేట్స్ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? వాళ్ళు హైకోర్టు జడ్జి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, చీఫ్ జస్టిస్ అయినా, ఎవరైనా సరే ఎవడైతే మతోన్మాదులకు అమ్ముడు పోతారో, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉంటారో, వీళ్ళు మతతత్వ మైండ్ సెట్తోనే ఉంటారు. కాబట్టి వాళ్ళే నా మీద కేసు పెడితే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా నా మీద ఎలాగ నాకు తీర్పు తీరుస్తారు? కాబట్టి మీరు నాకు సమన్వయమైన న్యాయం తీర్చలేరని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ కేసు చాలా సంవత్సరాలుగా ముందుకు కొనసాగుతోంది, కానీ దీనికి ఎండింగ్ రాలేదు. కాబట్టి మీరు దయచేసి మీ విధుల్లో నుంచి మీరు తప్పుకుంటూ మంచిదని ఒక సవాల్కరమైన విషయం కేజ్రీవాల్ గారు హైకోర్టులో సవాల్ చేయటం, ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే దయచేసి అందరూ గమనించాలి, భారతదేశ ప్రజలందరూ గమనించాలి. కాన్స్టిట్యూషన్ ఏవైతే మనకు హక్కులు కల్పించిందో, ఆర్టికల్స్ మనకి ఇచ్చిందో, వీటి గురించిన అవగాహన ఖచ్చితంగా అందరం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదో చీఫ్ జస్టిస్ చెప్పారనో, ఇంకో జడ్జి చెప్పారనో, వాళ్ళు చెప్పిన దానికల్లా మనం తల ఊపటం కాదు. వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకు ఉంది. ఫండమెంటల్ రైట్ మనకి ఇచ్చాడు. క్వశ్చన్ చేసే హక్కు, భావస్వేచ్ఛను ప్రకటించుకునే హక్కు భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి తనకిచ్చిన హక్కుని ఆయన అక్కడ ఉపయోగించుకున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, అక్కడ అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకుంది. వాళ్ళకున్న అధికారాన్ని బట్టో, పదవిని బట్టో మనం భయపడనక్కర్లేదు. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఇంకా డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకున్న అధికారాన్ని ఒకవేళ దుర్వినియోగపరుస్తూ ఉంటే మనం చేతగాని వాళ్ళగా చేతులు కట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. దానికి ఎవరు భయపడ అవసరం లేదు. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయటం తప్పు కాదు, దాని మీద కేసు వేయడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేసే హక్కు మనందరికీ ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మనందరికీ ఒక మాదిరిగా నిలిచారు. ఒక హైకోర్టు జడ్జిని ప్రశ్నించగలిగాడు అంటే చూడండి, ఇది సామాన్య ప్రజలకు కూడా ఒక ఊరటనిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీతో పొత్తు కలిసిన చాలామంది ఈ కోర్టులో జడ్జెస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, కొంతమంది న్యాయవంతులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా ప్రవర్తించి న్యాయాన్ని న్యాయంగా నిర్వర్తించే జడ్జెస్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీరిని మినహాయిస్తే కొంతమంది మతతత్వ ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఎంతటోడైనా కావచ్చు, చట్టానికి విరుద్ధంగా ఎవడు ప్రవర్తించినా ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. ఇక నుంచైనా సామాన్య ప్రజలు మీ భయాన్ని విడిచిపెట్టండి. కొంచెం రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగపు హక్కులేంటో తెలుసుకొని దాని విషయంలో ఖచ్చితంగా పోరాడితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. లేకపోతే ఇలాంటి మతోన్మాదులు ఉన్నంతకాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం సామాన్యుడి ప్రజలకి అన్యాయమే జరిగిద్ది, కానీ న్యాయం జరగదు. ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. ఈ వీడియో ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఇది ఒక శుభ పరిణామం. దీన్ని తీసుకుని ధైర్యం తెచ్చుకొని ఎవరినైనా మనం క్వశ్చన్ చేయొచ్చు. వాడంతటి వాడైనా సరే, చట్టానికి విరుద్ధంగా ఎవడు చేయటానికి లేదు. మనం కూడా చట్ట పరిధిలోనే వాళ్ళని ప్రశ్నించాలి. చట్ట పరిధిని మించి హయ్యర్ అఫీషియల్స్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. చట్ట పరిధిలోనే మనం ప్రశ్నించాలి. వ్యక్తిగత దూషణ చేయకుండా, వాళ్ళ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయకోకుండా చట్ట పరిధిలో కనుక మనం ప్రశ్నించగలిగితే ఒక మంచి రిజల్ట్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి భారతదేశ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరందరూ ప్రశ్నించండి. ఖచ్చితంగా న్యాయం మీ పక్షంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.